కానీ ದೇವರ ಇಷ್ಟ ಪ್ರಕಾರ ಜೀವಿಸ್ತಾರೋ, ఎవరైతే దేవుని ఇష్టానుసారంగా జీవిస్తారో, హలో చర్చ అర్థ ಆಗ್ತದೇನಾ? మీకు అర్థమవుతుందా? ನಮ್ಮ ಇಷ್ಟ ಪ್ರಕಾರ ಜೀವನ ಮಾಡಿದ್ರು ಕಷ್ಟಗಳು, ಕಣ್ಣೀರು, ರೋಗ, ಚಿಂತೆ, ವ್ಯಾಧಿ, ಬಡತನ, ಸಾಲ ಎಲ್ಲ ನಮ್ಮನ್ನು ಹಿಂಬಾಲಿಸ್ತವೆ ಪ್ರೇರ. ఒకవేళ మన చిత్తానుసారంగా మనం జీవించగలిగితే రోగము, వ్యాధులు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖము, వేదన, అనేకమైన అవమానాలు మరి అప్పులలో మనం కూరుకుపోతామని దేవుడు ನನಗೆ ಹೇಳಕ್ ಬಂದಿದ್ದೇನೆ. విషయాన్ని చెప్పడానికి ಒಂದು ఇష్టపడుతున్నాను. ವಿಷಯ ನಿಮಗೆ ತಿಳಿಸಲು ಬಂದಿದ್ದೆ ನಾನು. ఒక విషయాన్ని ನಮ್ಮ తెలియజేయడానికి ಇಷ್ಟ ಪ್ರಕಾರ ಜೀವಿಸುವುದು ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. నీ ఇష్టానుసారంగా జీవించడం దేవుని చిత్తము కాదు. ದೇವರ ಇಷ್ಟ ಪ್ರಕಾರ ಜೀವಿಸುವುದೇ ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾಗಿದೆ. దేవుని ఇష్టానుసారంగా జీవించడమే దేవుని యొక్క చిత్తమై ఉంది. ಇವತ್ತೊಂದು ಮಾತು ಹೇಳ್ತೀನಿ ಕೇಳ್ರಿ. ఈ రోజు ఒక మాట చెప్తాను వినండి. హలో చర్చ్, సరే ಕೇಳಿ ప్లీజ్, సరే ಕೇಳ. ನಮ್ಮ ಇಷ್ಟ ಎಲ್ಲ ನೆರವೇರಿಸಿಕೊಳ್ಳೋಕೆ ನಾವು ಪ್ರಯತ್ನ ಪಡಬಾರ್ದು. మన యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. దేవుని ఇష్ట ప్రకారం జీవనం ಮಾಡಬಹುದು. దేవుని చిత్తాన్ని